హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ఈ వీడియోలో సూక్ష్మజీవ ప్రపంచం అంటే మైక్రోబియల్ వరల్డ్ అనే టాపిక్ నుంచి బిట్స్ డిస్కషన్ చేద్దామండి. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎస్జిటి, ఎస్ఏ, టీజీటీ, పీజీటీ, టీఎస్డిఎస్సి వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. ఒకసారి చూద్దాము. ఫస్ట్ బిట్, కింది వాటిలో సజీవులకు మరియు నిర్జీవులకి మధ్య వారధిగా పేర్కొనే జీవి వైరస్. సజీవులకి నిర్జీవులకి వారధిగా ఏ జీవి ఉంటుంది అంటే వైరస్. నెక్స్ట్ వన్, కింది వాటిలో వైరస్ వ్యాధి కానిది ఏది? వైరస్ కానిది అని అడిగారండి. క్షయ దేని వల్ల వస్తుందంటే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మిగిలిన 3 ఉన్నాయి కదండి, పోలియో, కండ్ల కలక, ఎయిడ్స్, ఇవన్నీ కూడా వైరస్ వ్యాధులండి. నెక్స్ట్ వన్, మలేరియాను కలిగించే జీవి ప్లాస్మోడియం వైవాక్స్. మలేరియాను కలిగించే జీవి ఏంటి అంటే ప్లాస్మోడియం వైవాక్స్. నెక్స్ట్ వన్, లెగ్యుమినేసి మొక్క వేరు బుడిపులలో నివసించే బ్యాక్టీరియా రైజోబియం బ్యాక్టీరియా. పెన్సిలిన్ సూక్ష్మజీవ నాశకాన్ని డాష్ నుంచి తయారు చేస్తారు. ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే శిలీంధ్రం. ఆ శిలీంధ్రం పేరు ఏంటి అంటే పెనిసిలియం నొటాటం అనే శిలీంధ్రం నుంచి పెనిసిలిన్ సూక్ష్మజీవ నాశకాన్ని తయారు చేస్తారు. నెక్స్ట్, దోమ తెరలు వినియోగించడం ద్వారా నియంత్రించగలిగే వ్యాధి ఏంటంటే మలేరియా. పాలలో సూక్ష్మజీవుల పెరుగుదలను నియంత్రించే విధానం ప్యాస్చరైజేషన్. నెక్స్ట్ వన్, బీసీజీ టీకాను డాష్ వ్యాధికి వినియోగిస్తారు. ఏ వ్యాధికి ఉపయోగిస్తారు అంటే క్షయ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఆహారం నిల్వ చేయడంలో సరికాని వాక్యం. ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు, ఇది సరికాని వాక్యం. మిగతా అన్ని సరైనవే. ఆహారం పాడవకుండా కాపాడవచ్చు. వేడి చేయడం, శీతలీకరించడం ద్వారా ఊరగాయలను నిల్వ చేస్తారు. డ్రై ఫ్రూట్లను గాలి లేని బిగుతైన సీల్ ప్యాకెట్లలో నిల్వ చేస్తారు. ఈ 3 కరెక్ట్ ఆన్సర్స్. ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ సరికాని వాక్యం అడిగారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాదన అండ్ కారణం ఏ అండ్ ఆర్ ఇచ్చారు. టీకాలలో బలహీన పరిచిన సూక్ష్మజీవులను పంపుతారు. ప్రతిజనక జీవులు ప్రవేశించగానే మన శరీరం ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తుంది. ఆన్సర్ ఏ అండ్ 2 సరైనవే. నెక్స్ట్ వన్, కింది వాటిలో సరైన జతను గుర్తించండి. సరైన జత హెపటైటిస్ వైరస్, ఇది సరైన జత. హెపటైటిస్ అనేది వైరస్ల వల్ల వచ్చే డిసీజ్. నెక్స్ట్ వన్, కింది వాటిలో సరైన వాహకం కానిది అని అడిగారండి. సరైన వాహకం కానిది అనేది ఆడ క్యూలెక్స్ దోమ మెదడు వాపు వ్యాధి అన్నారు. కాదండి, పైలేరియా వ్యాధి వస్తుంది. ఆడ క్యూలెక్స్ వ్యాధి వల్ల మెదడు వాపు వ్యాధి అనేది వైరస్ల వల్ల వస్తుంది. ఇక్కడ నేను రాస్తున్నాను, మీరు చూడొచ్చు. నెక్స్ట్ మిగతా కూడా ఒకసారి చూద్దాము. ఈగలు అనేవి ఎలాంటి డిసీజ్ని ఇస్తాయంటే టైఫాయిడ్, కలరా. ఈగల వల్ల వచ్చే డిసీజెస్ టైఫాయిడ్, కలరా. ఆడ ఎడిస్ దోమ వల్ల డెంగ్యూ, ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల మలేరియా. ఇదేమో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ఈస్ట్ను డాష్ పద్ధతిలో ఉపయోగిస్తారు. కిణ్వనం అంటే ఫర్మెంటేషన్లో యూస్ చేస్తారు ఈస్ట్ని. పెన్సిలిన్ను డాష్ నుండి తయారు చేస్తారు. శిలీంధ్రం. నెక్స్ట్, నత్రజని సమ్మేళనాలను నత్రజనిగా మార్చడాన్ని డాష్ అంటారు. వినత్రీకరణం. నెక్స్ట్ వన్, ఆహారాన్ని నిల్వ చేయడంలో ఉపయోగించని విధానం నీటిలో నిల్వ ఉంచటం. నెక్స్ట్ వన్ చూద్దాము. దోమకాటు నుంచి రక్షణ పొందే మార్గం కానిది పరిసరాలలో నీరు నిల్వ ఉంచడం. నెక్స్ట్ వన్, సూక్ష్మజీవ శాస్త్ర పితామహునిగా పిలువబడిన వారు ఎవరు అంటే లీవెన్ హుక్. మైక్రోబయాలజిస్ట్ ఎవరు అంటే లీవెన్ హుక్. లూయిస్ ప్యాచర్ అనే అతను బ్యాక్టీరియాలజీ. ఫాదర్ ఆఫ్ లూయిస్ ప్యాచర్ ఎవరు అంటే బ్యాక్టీరియాలజీ. నెక్స్ట్, లీవెన్ హుక్ జంతుకాలను బ్యాక్టీరియాలు అని పిలిచినారు. లీవెన్ హుక్ జంతుకాలను
లివెన్హుక్ అనే అతను జంతుకాలు అని పేరు పెట్టారు. ఆ జంతుకాలకు బ్యాక్టీరియాలు అని పిలిచినది ఎవరు అంటే ఎహరెన్బర్గ్. నెక్స్ట్ వన్, లూయిస్ ప్యాచర్ను బ్యాక్టీరియాలజీ శాస్త్ర పితామహునిగా పిలవడానికి కారణం బ్యాక్టీరియాలపై చేసిన విశిష్ట కృషి. అందుకే ఈయనని బ్యాక్టీరియాలజిస్ట్ అంటారు. ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్, కింది బ్యాక్టీరియం కారణంగా గంగా నది జలాలు పరిశుభ్రంగా ఉన్నాయని అంచనా. డెల్లోవిబ్రియో బ్యాక్టీరియో ఓరస్ అనే బ్యాక్టీరియా వల్ల గంగా నది క్లీన్గా ఉందని అంచనా వేస్తున్నారు. నెక్స్ట్, ఫ్లియోమార్ఫిన్ బ్యాక్టీరియా క్రింది వాటిలో ఉంటుంది అంటే ఏంటి అంటే ఫ్లియోమార్ఫిక్ బ్యాక్టీరియా అజిటోబాక్టీరియాలో ఉంటుంది. అజిటోబాక్టర్. నెక్స్ట్, సరైన జతను గుర్తించండి. సరైన జత ఏంటి అంటే ఏబిసి సరైన జత. డి అనేది రాంగ్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్. బ్యాసిల్లస్ ఎలా ఉంటుందంటే దండాకారం. డిప్లోకోకస్ జత అంటే పెయిర్గా ఉంటుంది. సార్సినా 8 సెల్స్ ఘనాకారంగా ఉంటుంది సార్సినా అనేది. నెక్స్ట్ వన్, జీనోఫోర్ ప్లాస్మిడ్ల మధ్య తేడా ఏంటి అంటే బీడి అనేది ప్లాస్మిడ్లలో ఉండే జన్యువుల సంఖ్య తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ప్లాస్మిడ్లను ఒక బ్యాక్టీరియా కణం నుంచి మరొక బ్యాక్టీరియా కణానికి బదిలీ చేయవచ్చు. ఇది ఈ రెండింటికి మధ్య తేడా. నెక్స్ట్ వన్, సరికాని జతను గుర్తించండి. రోడోస్పైరిల్లం కాంతి స్వయం పోషితం అన్నారు కదా, అది రాంగ్ ఆన్సర్ అండి. రోడోస్పైరిల్లం అనేది కాంతి పరపోషితం. ఒకసారి మిగతా కూడా మనం చూడొచ్చు. రసాయన పరపోషితం అనేది జాంతోమానస్, ఇది కరెక్ట్. నెక్స్ట్, రసాయన స్వయం పోషితం అనేది నైట్రోబ్యాక్టర్. నెక్స్ట్, కాంతి పరపోషితం అనేది రోడోసూడోమోనాస్. నెక్స్ట్ వన్, జతపరిచండి. జన్యు వహనం అనేది బ్యాక్టీరియోఫేజ్. జన్యు పరివర్తనం అనేది పరిసర వాతావరణం. సంయుగ్మం అనేది పైలస్. నెక్స్ట్ వన్, బ్యాక్టీరియోఫేజ్ యొక్క లైటిక్ యాంత్రికంలో గోస్ట్ అనేది డిఎన్ఏ ప్రవేశం తర్వాత కణంపై అంటుకొని ఉండే క్యాప్సిడ్, దాన్ని గోస్ట్ అంటారు. వైరస్లను గురించి సరైన వాక్యాలు ఏంటి అంటే 1 and 2, 3 అవికల్ప కణాంతస్థ పరాన్నజీవులు వైరస్లు అనేవి ఒకే రకమైన కేంద్రకామ్లాన్ని కలిగి ఉంటాయి. ప్రత్యుత్పత్తి అనబడే జీవక్రియను చూపుతాయి. లాస్ట్ వన్, లైటిక్ చక్రంలో దశలు. అంటి పెట్టుకోవడం అంటే అటాచ్మెంట్. ప్రవేశం జీవ సంశ్లేషణ, పరిపక్వత, ఇవన్నీ లైటిక్ చక్రంలోని దశలు. నెక్స్ట్ బిట్స్, క్రింది విధానంలో బ్యాక్టీరియోఫేజ్ వృద్ధి చెందినప్పుడు అతిదేయ కణం నాశనం కాదు. లైసోజెనిక్ యాంత్రికం. నెక్స్ట్ వన్, వైరాయిడ్లను గురించిన సరైన వాక్యం కానిది అని అడిగారండి. కానిది అంటే ఏంటంటే కేంద్రకామ్లం లోపించిన క్యాప్సిడ్ అనేది సరైనది కాదు. సరైనవి ఏంటి అంటే చిన్న కేంద్రకామ్లపు ముక్కలు వైరాయిడ్లలో ఉంటాయి. క్యాప్సిడ్ లోపించిన కోర్ ఉంటుంది. ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన మొక్కల్లో వ్యాధులు కారణంగా ఉంటాయి వైరాయిడ్లలో. నెక్స్ట్ బీట్, సరైన జతను గుర్తించండి. ఏంటి అంటే ప్లాస్మోగమి, సంయోగ బీజాలలోని జీవ పదార్థం కలయిక, ఇది సరైన జత. నెక్స్ట్ వన్, జున్ను గడ్డిని ఉత్పత్తి చేసే శైవలాలు ఏంటి అంటే జెలీడియం గ్రాసిలేరియా. నెక్స్ట్ జతపరచండి. క్లోరోపైసి అంటే ఆకుపచ్చ శైవలాలు. పియోపైసి గోధుమ వర్ణ శైవలాలు అంటే ఏంటి అంటే బ్రౌన్ ఆల్గే. రోడోపైసి అంటే ఎరుపు వర్ణ శైవలాలు అంటే రెడ్ ఆల్గే. ప్రియాన్ మీన్స్ బ్లూ గ్రీన్ ఆల్గే, నీలు ఆకుపచ్చ శైవలాలు. నెక్స్ట్
పైరునాయిడ్లు అంటే శైవలాలలో ఆహార నిల్వ చేసే నిర్మాణాలు. నెక్స్ట్ వన్, సరికాని జతను గుర్తించండి. సీలియేటెడ్ ప్రోటోజోవన్ అనేది యూగ్లినా అన్నారు కదండి, కాదు పారామీషియం. సీలియేటెడ్ ప్రోటోజోవన్ యూగ్లినా కాదు, పారామీషియం. మిగతావన్నీ కూడా కరెక్టే, ఒకసారి చూడొచ్చు. ప్లాజల్లేటెడ్ ప్రోటోజోవన్ అనేది ట్రైపనోజోమా. అమీబాయిడ్ ప్రోటోజోవన్ అనేది ఎంటమీబా హిస్టాలైటికా. స్పోరోజోవన్ అనేది ప్లాస్మోడియం వైవాక్స్. ఓకే, నెక్స్ట్ బీట్. క్రింది వాటిలో అమీబాయిడ్ చలనాన్ని చూపే జీవులు. పాలిస్టోమెల్లా. నెక్స్ట్ వన్ జతపరచండి ఇచ్చారు. యూగ్లినా అనేది కషాబాలు ఎన్ని ఉంటాయంటే ఇక్కడ చూడండి, జతపరచండిలో ప్రోటోజోవా కషాబాలు ఇచ్చారు, ఎన్ని కషాబాలు ఉంటాయి అని. యూగ్లినాలో 2 కషాబాలు ఉంటాయి, ట్రైపనోజోమాలో 1 కషాబా ఉంటుంది, ట్రైకోమోనస్లో 4 ఉంటాయి, జియోకార్డియాలో 8 ఉంటాయి కషాబాలు. నెక్స్ట్ బిట్. ఆయుధ దిదా విచ్చిత్తి చూపే జీవులు. యూగ్లినా అండ్ ట్రైపనోజోమా. నెక్స్ట్ వన్, ఐహెచ్ విట్టేకర్ జీవసత్తువను కోల్పోయిన 2 విభిన్న సంగమ రకాల సీనియేట్ల మధ్య కేంద్రక మార్పిడి పునర్వ్యవస్థీకరణ కోసం జరిగే తాత్కాలిక కలయిక అని నిర్వచించి కింది రకమైన ప్రత్యుత్పత్తి విధానాన్ని ఏమంటారు అంటే సంయుగ్మం అంటారు. ఏమంటారు? సంయుగ్మం. నెక్స్ట్ వన్, ద్విజనక అనువంశికత కింది వాటిలో కనిపిస్తుంది. లైంగిక ప్రత్యుత్పత్తి, సెక్షువల్ రిప్రొడక్షన్లో ద్విజనక అనువంశికత అనే విధానం కనిపిస్తుంది. నెక్స్ట్, స్పోరోజోవన్ అంటే ఏమిటి అంటే సంక్రామిక సిద్ధ బీజ దశలను కలిగి ఉంటుంది స్పోరోజోవన్ అనేది. నెక్స్ట్, మొనీరా రాజ్యపు జీవులు ఓన్లీ బ్యాక్టీరియా. మొనీరా కింగ్డమ్లో ఉండే జీవులు ఏంటి అంటే బ్యాక్టీరియా. నెక్స్ట్ బిట్స్. వైరస్ అంటే వీనం అని అర్థం. ఈ పదాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే పాస్చర్, లూయిస్ పాస్చర్ అనే సైంటిస్ట్ ప్రవేశపెట్టారు. వైరస్ అంటే వీనం అనే అర్థం, దాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే పాస్చర్. యాంటీబయాటిక్ పెన్సిలిన్ ఈ క్రింది విధంగా బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అంటే బ్యాక్టీరియా జీవక్రియలకు అవరోధం కలిగిస్తుంది. యాంటీబయాటిక్ పెన్సిలిన్ అనేది బ్యాక్టీరియా జీవక్రియలకు అవరోధం కలిగిస్తుంది. నెక్స్ట్ వన్, కణ పరిమాణం ఆధారంగా సూక్ష్మజీవుల ఆరోహణ క్రమం. వైరస్, బ్యాక్టీరియా, ఆల్గే అండ్ ఫంగి. ఇక్కడ ఫంజీ అని ఇచ్చారు, ఫంగి. నెక్స్ట్, క్రింది వ్యాధులలో దేనిని యాంటీబయాటిక్లను ఉపయోగించి నయం చేయవచ్చు? యాంటీబయాటిక్లు ఇచ్చి నయం చేసే డిసీజ్ ఏంటి అంటే టైఫాయిడ్. టైఫాయిడ్ దేని వల్ల వస్తుందంటే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మిగతా కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్, వైరస్లు ఉన్నాయి కదండి ఇక్కడ, ఎయిడ్స్, డెంగ్యూ, మలేరియా, ఇవన్నీ వైరస్ల వల్ల వస్తాయి. వీటిని నయం చేయాలంటే వ్యాక్సిన్ యూస్ చేయాలి. యాంటీబయాటిక్ యూస్ చేస్తే టైఫాయిడ్ అనేది క్లియర్ అవుతుంది. నెక్స్ట్, నెమరు వేసే జంతువులలో ఉండేవి మిథెన్స్ ఉంటాయి. నెక్స్ట్, బ్యాసిల్లస్ తురంజియన్సిస్ను ఎందుకు ఉపయోగిస్తారు? బయోపెస్టిసైడ్గా. నెక్స్ట్, వైన్ను డిస్టిల్ చేయడానికి కారణం. వైన్ ఎందుకు డిస్టిల్ చేస్తారు అంటే పాడు కాకుండా ఉండడం కోసం. ఎందుకు డిస్టిల్ చేస్తారు? పాడు కాకుండా ఉండడం కోసం వైన్ని డిస్టిల్ చేస్తారు. నెక్స్ట్, ఈ వర్ణకం రైజోబియం సోకిన వేరు బుడిపకు గులాబీ వర్ణం రావడానికి కారణం అవుతుంది. లెగ్ హిమోగ్లోబిన్. ఇది ఎక్కువగా మనం గ్రౌండ్ నట్స్లో చూడొచ్చు. నెక్స్ట్, క్రింది వాటిలో స్పైరోకీట్ అనేది ఏంటి అంటే ట్రిపోనిమా. స్పైరోకీట్ ఏంటి అంటే ట్రిపోనిమా. లాస్ట్ వన్, ఫంగీ. ఇక్కడ ఫంజీ అని ఇచ్చారు, అలా ఫంగీ కణకవచం సెల్వాల్ వీటితో తయారవుతుంది. కైటిన్, హెమిసెల్యులోజ్. ఇవన్నీ మైక్రోబియల్ వరల్డ్, దట్ మీన్స్ సూక్ష్మజీవ ప్రపంచంలో బిట్స్. ఇవి డిఎస్సి వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి, టెట్ కూడా యూజ్ అవుతాయి, చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.